ఏ రకంగా సిగ్గేస్తుందండి చెప్పడానికి. నిన్న అసెంబ్లీలో మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఆ మాటలు వినడానికి కానీ చూడడానికి కానీ సిగ్గుపడుతున్నాం. రికార్డుల్లో ఉండి అసలు నాకు అనుమానం వస్తుంది, ఆయన మామూలుగా ఉన్నాడా లేకపోతే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఏదైనా వచ్చాడా? ఏంటండి ఇది ఆ మాటలు? ఒక పక్క వచ్చి మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని సైకోలను మాట్లాడుతున్నాడు, ఒక పక్క వచ్చి మన చిరంజీవి గారిని పెద్ద ఆయన ఇండస్ట్రీలోనే ఈ రాష్ట్రంలోనే ఒక మాజీ సెంట్రల్ మినిస్టర్ని పట్టుకొని ఈ రకంగా అవమానకరంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఇది ఎంత ఎందుకు అవుతుందంటే వాళ్ళ తాలూకా పార్టీకి ఉన్న అహంభావం, పార్టీలో ఉన్న అహంభావం, వాళ్ళ తాలూకా పొగరబోత్తనం. మమ్మల్ని ఎవరైనా ఏం చేస్తారులే, మమ్మల్ని ఎవరైనా ఏం పీకుతారులే చెప్పాడు కదా లోకేష్ గారు, ఏం పీకుతారులేని. ఇది చాలా తప్పు. ఇలాంటి భాషలు కానీ ఇలాంటి మాటలు కానీ ఇక మాట్లాడడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దాని మీద చర్య తీసుకోవాలి, దాని మీద వివరణ ఇవ్వాలి ప్రభుత్వం. ఎవరి గౌరవానికి కూడా భంగం కలగకూడదు. సభ అంటే సభలో ఉన్నతమైన వ్యక్తుల గురించి ఇంకో మాట మంచి మాట చెప్పి మరి సమాజానికి వచ్చి ఒక మంచి ఇవ్వాలి, మంచి స్ఫూర్తిని నింపాలి. మాజీ ముఖ్యమంత్రి గారికి మరి వాళ్ళకి లేదు, పెద్ద ఆయన మరి చంద్రబాబు గారు అయినా వాళ్ళకి వచ్చి ఒక మాజీ కేంద్ర మంత్రి అయినా వాళ్ళకి వచ్చి లేదు. సినీ పరిశ్రమలో మరి దిగ్గజమైన ఆయన గురించి కూడా వారికి లేదు. మరి ఎవరి మీద మీకు గౌరవం ఉంటుంది? ఎవరి మీద మీకు ఉంటుంది? మీ మీద మీరైనా పుట్టింగ్లు ఈ రాష్ట్రంలో ఏం అడుగుతున్నాను నేనేం తినగా ఎవరైతే మాట్లాడారో ఆ వ్యక్తిని అడుగుతున్నాను, బాలకృష్ణ గారిని. ఏం మీరైనా పుట్టింగు? మీకంటే ఎవరు లేరనుకుంటున్నారా? దేంట్లో మీరు ఎక్కువ? ఏంటి మీ అహంభావం? ఏంటి మీ తాలూకా కార్యక్రమం? ఏమనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో? దయచేసి ఇలాంటి మాటలు పరిశ్రమ మాటలు రాకూడదని కోరుకుంటున్నాను నేను. అందుకే చెప్తున్నాను, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికొచ్చి ఆ పార్టీ నుంచి వివరణ రాలేదే, ఆ పార్టీ నుంచి ఇప్పటికొచ్చి కార్యక్రమం రాలేదే. మరి స్పీకర్ గారు ఇన్ని కబుర్లు చెప్తా, ఇన్ని పెద్ద మాటలు చెప్తారు కదా గౌరవంగా.